11 చెప్పండి. ఆ రోజు కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉండి దేవుని సెంటిమెంట్ ప్రకారము ఈ ప్రాంత ప్రజల సెంటిమెంట్ ప్రకారము అది ఆపటం జరిగింది కంప్లీట్గా. మళ్ళీ ఇష్యూ లేదు నాకు తెలిసి ఎక్కడ. తర్వాత ఏమైంది, 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఎవరు మైనింగ్ మినిస్టర్, ఎవరు? సిద్దిరెడ్డి రామచంద్ర. 5 సంవత్సరాలు. మళ్ళీ ఎందుకు మన్నాయకున్న జీవితాంతం ఎవరు తాకకూడదు, దీన్ని మైనింగ్ ఎప్పటికీ అవకాశం లేకుండా చేసిండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి కానీ సిద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఎంపీ గారు కానీ. ఎవరి జీవితాంతం మల్లాయకొండ నీకు ఎప్పుడు తాకకన్నా చేసే అవకాశం నీకు వచ్చింది. ఎందుకంటే మైనింగ్ మినిస్టర్ నువ్వే. సిద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ మినిస్టర్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. ఆ పని చేశారా? లేదు. ఏం చేశారు? ఇక్కడ సంబంధించి మల్లాయకొండ ఇక్కడ నెలకొండ అవుతుంది, నేను కానుకోండి. తర్వాత శివపురం ఒకటి, సాధుకొండ, ఈ 3 కొండలు ఉన్నాయి. ఈ ఎర్రకొండకు సంబంధించి 2022లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక లెటర్ వచ్చింది మైనింగ్ కోసం. ఇదంతా గుర్తు పెట్టుకోవాలి మీరందరూ. తర్వాత పర్మిషన్ కూడా 2024లో అవి టెండర్స్ జరగటం జరిగింది. సంబంధించి నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ 23/1/24 సంవత్సరంలో చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం. నేను డిమోబిలి 21/23/1/24 ఎన్ఐటి అంటే నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ అని చెప్పి వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉండేటప్పుడు టెండర్స్ పిలవడం జరిగింది ఎర్రకొండకు సంబంధించి. అంటే ఎలక్షన్ మేలో ఉండింది. మనకు ఈ టెండర్లు జరిగిండేది 1వ నెల 2024లో ఎర్రకొండకు సంబంధించి. అది వేరే వాళ్ళకు వచ్చింది ఆ టెండర్. ఎవరికి వచ్చింది? ఆర్కే రిసోర్సెస్ వారికి అది టెండర్ అవటం జరిగింది. ఇప్పుడైతే ఒక కొండ టెండర్ అయిందో, ప్రాసెస్ అయిందో, రొటీన్ గా ఏమైందంటే మిగిలింది శివపురము, సాధుకొండ అంతా కూడా ప్రాసెస్ అయినాయి. అన్ని ఇవన్నీ కూడా ఈ స్థాయికి వచ్చినాయి. ఇవన్నీ చెప్పరు. టెండర్ ఎర్రకొండ ఎప్పుడు టెండర్ అయింది? 1వ నెల 2024లో జరిగింది. అవి తెలియదా? లోక్నాథ్ రెడ్డి గారికి తెలియదా? ఆయనకు ఎంపీకి తెలియదా? మంత్రికి తెలియదా? జగన్మోహన్ రెడ్డికి తెలియదా? చెప్పండి. ఈ రోజు మేము కూడా ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. ప్రజల మనోభావాలు ఇబ్బందులు ఉన్నాయని ముఖ్యమంత్రి నోటీసు తీసుకెళ్లడం జరిగింది. లోకేష్ గారు నోటీసు తీసుకెళ్లినా మేమందరం ఈ ప్రాంత నాయకులు కానీ మేము కానీ అందరం కూడా ఈ రోజు లోకేష్ గారు హామీ ఇచ్చినారు. ఖచ్చితంగా ఇక్కడ మల్లయ్యకొండకు సంబంధించి ఏదైతే 4 కొండలు ఉన్నాయో, ఎర్రకొండ, శివపురము, సాధుకొండ మరియు మల్లయ్యకొండకు సంబంధించి మైనింగ్ జరగనీయము. మనము ముఖ్యమంత్రి గారి ఇది మా హామీ కాదు, ముఖ్యమంత్రి గారు లోకేష్ గారి హామీ. ప్రజల మనోభావాలను గౌరవించి మైనింగ్ జరగనీయము అని మా ద్వారా మీకు చెప్పినారు లోకేష్ గారు. మీకు వచ్చి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే నాయకులు అందరూ చెప్తున్నాం. అంటే మనము ఎవరిని మభ్య పెట్టాలా? టెండర్లు జరిగింది ఎప్పుడు? ఎర్రకొండకు సంబంధించి వైసీపీ టైంలో. ఇప్పుడైతే ఒకటి ప్రాసెస్ స్టార్ట్ అయిందో మిగతా కూడా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. న్యూఢిల్లీ కానీ ఇక్కడ కానీ. ఎందుకు ఇన్ని దినాలు మాట్లాడలేదు చెప్పండి? మీకు చెప్పినారా ప్రెస్ వాళ్ళకు ఎప్పుడు టెండర్ అయిందో ఎర్రకొండది? ఎందుకు చెప్పలేదు? అది 2022లో ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఢిల్లీ నుంచి లెటర్ వచ్చింది. 22 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, రామచంద్రారెడ్డి గారు మైనింగ్ మంత్రి. 24లో టెండర్ అయింది. 1వ నెలలో టెండర్ అయింది. తర్వాత మిగతా 2 కొండలు కూడా డిపార్ట్మెంట్ అది ఒకటి జరిగింది కాబట్టి దాని అనుగుణంగా ఈ 2 కూడా స్టార్ట్ చేశారు. ఇది జరిగింది. సో మనోభావాలు దేవుడికి సంబంధించినవి. అప్పుడు చంద్రబాబు గారి ఉద్యమ ఫలితమే ఆ రోజు 2011లో ఆగింది. చంద్రబాబు గారికి లోకేష్ గారికి అంతా కూడా విషయం చెప్పినాము.
ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం చేసి ఆ రోజు ఆపడం జరిగింది. ఈ రోజు కూడా లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనము దేవుణ్ణి పరిరక్షించుకోవాలా, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదు, ఇది ఒక పెద్ద పవిత్రమైన క్షేత్రం కాబట్టి మేమందరం కూడా లోకేష్ గారు మాటగా మీకు వచ్చి మేమంతా కూడా ఈ రోజు ఈ మల్లయ్య కొండ మైనింగ్ జరగదనే మాట చెప్తున్నాం మీకు అందరికీ కూడా. అంటే టెక్నికల్ గా ఏం చేయాలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాలా. అప్పుడు టెండర్స్ 2024లో వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఎర్రకొండకు టెండర్ అయింది కాబట్టి అది ఎట్లా ఆపాలా, ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రాసెస్ అన్ని మాట్లాడుకొని టెక్నికల్ గా ఏమేమి చేసుకోవాలనేది చంద్రబాబు గారితో లోకేష్ గారితో మాట్లాడి చేస్తాం. అందరూ ఇక్కడ ఉండే మా పార్టీ అధ్యక్షులు కానీ షాజహాన్ కానీ మీరుండే నాయకులు అందరూ కూడా చంద్రబాబు గారికి లోకేష్ దృష్టికి తీసుకెళ్ళినాం. ఇదంతా కూడా సబ్జెక్టు మాకు తెలిసినంత వరకు ఇబ్బంది ఉండదు. ప్రజల మనోభావాలను గౌరవిస్తాం మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ. మీరు అర్థం చేసుకోవాలి, 2011లోనే మాజీ ముఖ్యమంత్రిగా అపోజిషన్ లీడర్గా కొత్తకోటకు వచ్చి ఉద్యమం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు మీరు మల్లయ్యకొండ గురించి మాట్లాడినారు, ఈ పెద్దిరెడ్డి రామచంద్రరావు కానీ ఎంపీ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ మీరు చెప్పండి. ఇప్పుడు ఏమి లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. ఏ విధంగా మీరు అబద్ధాలు చెప్తారు? ఎర్రకొండ టెండర్ అయింది నిజమా కాదా చెప్పండి. మా ప్రభుత్వం ఉందా? 1వ నెల 2024లో మీ ప్రభుత్వమే ఉంది. ఎప్పుడైతే ఒక కొండకు టెండర్ అయిందో మీ ప్రభుత్వంలో, మిగతా 2 కొండలకు కూడా టెండర్ ప్రాసెస్ డిపార్ట్మెంటల్ ప్రాసెస్ చేశారు అంతే. దీంట్లో ఎవరికి సంబంధం లేదు. మీరు చేసిన తప్పు. మీరు మైనింగ్ మినిస్టర్ ఉండి 5 సంవత్సరాలు మంత్రి ఉండి గవర్నమెంట్ మీరు పెట్టుకొని అసలు ఎప్పటికీ జీవితాంతం మల్లయ్యకొండకి జోలికి రాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ రోజు ఎంపీ మీరే, ఎమ్మెల్యే మీరే, మంత్రి మీరే. అది వదిలేసి మీ టైంలోనే టెండర్ ప్రాసెస్ చేసి టెండర్ ఎవరికో వచ్చేట్టుగా చేసి ఈరోజు ఇదంతా చంద్రబాబు గారి పైన, తెలుగుదేశం నాయకుల పైన, మా పైన బురద చల్లటం చాలా బాధాకరం. దీంట్లో ఖండిస్తాను గౌరవనాథ్ రెడ్డి గారిని. ఆయన ఊళ్ళో ఏమంటే మాట్లాడేది ముఖ్యమంత్రి గారిని అంటారు కదా. మీ పాత్ర దీనికి జవాబు చెప్పండి. రేపు ఎర్రకొండకు ఎన్నో టెండర్లు జరిగినాయి అనేది ఆయన జవాబు చెప్పడానికి కోరుకుంటూ ఇంకేమన్నా ఉంటే కూడా అడగండి దయచేసి.